దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్య భాగమును చదివి ధ్యానిద్దాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడను మోషే పరిచారకుడనైన యెహోషువకు ఏలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగంలో దేవుడు యెహోషువతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉన్నాడు. ఆ 1 వచనం నుండి 9 వచనాల వరకు చూసినట్లయితే దేవుడు చాలా సవిస్తరముగా యెహోషువతో మాట్లాడుచు అనేకమైన వాగ్దానమును, అనేకమైన హెచ్చరికలు, అనేక రకాలుగా మరి యెహోషువను ధైర్యపరచటము, ఇవన్నీ కూడా ఈ 1 నుండి 9 వచనాల వరకు మనము చూడగలం. అయితే యెహోషువ మోషే నాయకత్వం క్రింద అతడు తర్ఫీద్ అయ్యాడు. అంటే మోషే చేతి కింద కొన్ని సంవత్సరాలు యెహోషువ తర్ఫీదు పొందాడు. అతనికున్న గుణగణాలను లేక సద్గుణాలను వాక్య భాగంలో ఈ సమయాన్న మనము చూద్దాం. ఎందుచేతంటే దేవుడు ఎదుట అతడు చాలా వినయ విధేయతలు కలిగిన వాడు. యెహోషువ అను పేరుకు అర్థము ఏమిటి అంటే, యెహోషువ అనే మాటకు రక్షణ అని అర్థం. ఆ పేరులోనే రక్షణ అర్థమును సూచిస్తూ ఉంది. ప్రభు అయిన యేసు ప్రభువుని గూర్చి ఇది మనకు తెలియచేస్తూ ఉంది. రక్షణ, రక్షకుడు అనే విషయం. ఈ యెహోషువ జీవితంలో ఎన్నో సందర్భాల్లో అరణ్యములో అవనివ్వండి, త్రోవలో అవనివ్వండి, గుడారములో అవనివ్వండి, లేక మరి దుష్ట వ్యక్తులు ఎదుట అవ్వనివ్వండి, ఎన్నో అనుభవాలు గుండగా యెహోషువ జీవితము వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అతను దేవుని ఎదుట చాలా ప్రశంసలు పొందినవాడు. అతను గూర్చి దేవుడు మాట్లాడటం, అతను గూర్చి మోషేతో కూడా అనేక సందర్భాల్లో దేవుడు ఈ నూను కుమారుడు యెహోషువ అనే ప్రస్తావన అనేక సందర్భాల్లో దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం. కారణం ఏమిటి అంటే, అతని విషయంలో చాలా అరణ్య యాత్రలో మోషేతో కూడా ఉంటూ చాలా ఒక బలమైన పాత్ర పోషించుటకు దేవుడు యెహోషువని ఉపయోగించారు. చూడాలి, అతను గుణలక్షణాలు కొన్ని మనము చూద్దాము వాక్య భాగంలో. ఈ సమయంలో ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుదాము. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 28వ వచనం. మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని
నిషేధింపమని చెప్పెను. చూడండి, మోషే చేతి కింద తర్ఫీదు పొందినవాడు మోషేకు దాసుడుగా ఉన్నాడు. మరొక విషయం చూస్తే ఈ వచ్చిన భాగంలో యెహోషువ అంటాడు మోషేను, ఏమంటున్నాడు, నా ప్రభువా అంటూ అన్నాడు. చూడండి, అతని యొక్క మాట తీరువును, అతని యొక్క ఉనికిని ఇక్కడ మనము గ్రహించాలి. అంటే ఒక గొప్ప దైవజనుడు, ఇశ్రాయేలుకు దేవుడి చేత నిర్ణయించబడ్డవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు కూడా మోషే ఉన్నారు. అటువంటి వ్యక్తి చేతి కింద పెరిగిన వాడు మోషే దాసుడుగా, మోషే పరిచారకుడుగా ఇతని యొక్క పేరు ఎంతో ఘనముగా ఎంచబడుచు ఉన్నది. కారణం ఏమిటి అంటే దేవుని పరిచర్యలో అతనుకున్న గొప్ప భారం, అతనుకున్న గొప్ప భారం, అతనుకున్న గుణము ఒక దాసుని గుణము, దాసుని గుణము మనము చూడగలుగుతున్నాం. అయితే ఈ వచ్చిన భాగము మరొకసారి కూడా మనం చూస్తే మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడను మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా. చూడండి, మోషే చాలామందిని ఏర్పాటు చేసుకున్నారు పరిచర్య విషయంలో. మరి ఇంచుమించు ఒక 70 మందిని మోషే ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ యెహోషువ కొరకు మాత్రము మోషే పరిచారకుడు అని స్పష్టంగా వాక్య భాగంలో చూస్తున్నాం. పరిచారకుడు అంటే దేవుని విషయంలో, దేవుని కొరకు జీవించే జీవితము, అంతేకాదు తనకు ఉన్న నాయకత్వం క్రింద ఇతడు వినయ విధేయతలు కలిగిన వాడు. గమనించాలి, ఇక్కడ తనకు కలిగిన నాయకత్వం క్రింద తన దాసునికి లేక తన సేవకునికి, తన నాయకుని చేతి కింద ఎంతో వినయ విధేయతలు కలిగిన వాడు యెహోషువ, మోషే పరిచారకుడు. వాక్య భాగంలో చూసినప్పుడు మోషే చాలామందిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఇతనికి ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. పరిచారకులు చాలామంది ఉంటారండి, పరిచర్య చేయాలని ఆశ కలిగిన వారు ఉంటారు, పని చేసుకుంటూ పరిచర్య చేసేవారు ఉంటారు. నిజంగా పరిచర్య నిమిత్తము ఆసక్తి, ఆశ కలిగి చాలామంది ఉంటారు. వారికి కలిగింది విడిచిపెట్టేసి వచ్చి పరిచర్య చేసేవారు ఉంటారు. వారు కలిగిన ఊరైనా, వారు కలిగిన పని అయినా, లేదా వారు కలిగిన ధనమైనా, ఏదైనా సరే విడిచిపెట్టేసి, వద్దనుకొని, కాదనుకొని దేవుని కొరకు వారు పరిచర్య నిమిత్తం వచ్చేస్తారు. కారణం ఏమిటి అంటే దేవుని మీద ఉన్న ఆశ, ఆసక్తి, వారిలో ఉన్న ప్రేరణ కలిగించే ఆత్మ. పరిచారకులుగా, దీనులుగా, దాసులుగా, సేవకులుగా ఆయనకున్న గుణ లక్షణాలు మనము చూస్తే దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి మరొక గుణం కూడా మనము చూద్దాం. వాక్య భాగంలో మరొక గుణము కూడా చూద్దాం. యెహోషువ గుణము కూడా చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. దేవునికి స్తోత్రం కలుగును కాక. చూడండి, మరొక సద్గుణము ఏమిటంటే ఇతడు అమాలీకులతో యుద్ధము చేయటానికి సిద్ధమైన వాడు. అంటే ఆత్మీయ
పోరాటం యొక్క అనుభవం కలిగిన వాడు. ప్రజలను ఒక ప్రత్యేకమైన స్థానంలోనికి, స్థితిలోనికి ప్రజలను నడిపించాలి, వేరు చేయాలి, ప్రత్యేకపరచాలి. చెయ్యాలి అంటే అమాలీకులు అక్కడ ఉన్నారు, వారితో యుద్ధము చేయాలి. చూడండి, పరిచర్య చేసేవారికి ఎన్నో దుష్ట శక్తుల ప్రభావముతో మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను ఎన్నో పోరాటాలు ఉంటాయి. యెహోషువ కూడా అలాగే ఆత్మీయ పోరాటము చేసే అటువంటి అనుభవంలో ఉన్నవాడు యెహోషువ. స్తోత్రం. మోషే చెప్తూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా. ప్రజలను ఏం చేయాలి? ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన ప్రజలని ఒక ప్రత్యేకమైన స్థానము, ఒక ప్రత్యేకమైన ఆ స్థితిలోనికి వారిని ఉంచాలి. ఈ పనంతా నడిపించేవారు చేయాలి, పరిచర్య చేసేవారు చేయాలి. అయితే వారికి పోరాటం ఉంది, అమాలీకులతో పోరాటం ఉంది. దేవుణ్ణి ఆత్మతో ఆరాధించకుండా, చేతులు ఎత్తకుండా, అభిషేకమును పొందకుండా దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ అమాలీకులు ఎప్పుడు కూడా అడ్డుపడుతూ ఉంటారు. ఆత్మలో ప్రార్థన చేయకుండా, ఆత్మలో శక్తి పొందకుండా, ఆత్మలో బలము పొందకుండా, నీ చేతులు చాపి ప్రభుకి స్తుతి నైవేద్యము చెల్లించకుండా. ఇది గొప్ప పోరాటము జీవితంలో. ఈ పోరాటాలు కూడా అతడు కలిగి ఉన్నాడు. ఇది ఒక ప్రత్యేకమైన గుణలక్షణం. ఇది ప్రత్యేకమైన గుణలక్షణము యెహోషువ జీవితంలో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ పరిచర్యలో, నీ జీవితంలో ఒకవేళ పోరాటం ఉన్నప్పుడు ఆ పోరాట విషయంలో ఏదన్నా కృంగుదల, వేసారిపోయి విసిగిపోయిన పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయా? ఉంటే ధైర్యంగా నిలబడాలి. దేవుడు అన్నాడు, మోషేకి నేను తోడుగా ఉన్నట్లే నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని నీకు ఇస్తాను, ఆ ప్రజలు నీకు అప్పగిస్తాను. నువ్వు ధైర్యము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. అమాలీకులు ఎంతో బలమైన వారుగా నీకు కనిపించవచ్చు. నీకున్న స్థితులు బలమైనగా కనిపించవచ్చు. నీకున్న కష్టము బలమైనదిగా కనిపించవచ్చు. నీకున్న సమస్య బలమైనదిగా కనిపించవచ్చు. పరిచర్యలో ఉన్న పరిస్థితులు బలంగా, ముమ్మరంగా జరుగుతున్న సమయంలో మరి అమాలీకుల శక్తులు, వ్యక్తులు, అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు నీకు ఉండవచ్చు. పరిచర్యలో ధైర్యంగా ముందుకు మరి యెహోషువ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. మరొక వచ్చిన భాగం నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనము. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి, చూడండి, అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును మోషే పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదు. స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గురించి ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అతడు మరొక గుణము, దేవుని సన్నిధిలోంచి బయటికి రాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టువాడు. గుడారములో నుండి బయటికి రాలేదట. అతను ఎవరి ప్రాయములో దేవుని సన్నిధిలో అతడు గడపటము, వాక్యము, ధర్మశాస్త్రమును ధ్యానించటము, గుడారము, దేవుని సన్నిధిలో గడపటము.
ఈ రోజున చాలామంది జీవితాల్లో మరి ఇటువంటి అనుభవం ఎంతమందికి ఉంది? దేవుని సన్నిధిలో వాక్య ధ్యానము, ప్రార్థన, దేవుని సన్నిధిని అనుభవించే మరి పరిచారకులకు, సేవకులకు ఎంతమందికి మరి ఈ రోజున ఆ సమయం ఉంది? పరిచర్య చాలా బిజీగా ఉంది. చాలామందికి చూస్తూ ఉంటాము, చాలామంది మరి గొప్ప మహిమ కలిగిన పరిచర్య చేస్తూ ఉన్నారు, సంతోషము. అయితే వారి జీవితాలలో నిజంగా ఇటువంటి యెహోషువకున్న అనుభవము, పరిచారకులకు ఉండవలసిన అనుభవం ఏమిటి అంటే వారు దేవుని సన్నిధిలో గడపాలి. ఈ రోజున యవనస్తులందరూ కూడా పరిచర్యలో ఉన్న యవనస్తులను చూస్తున్నప్పుడు వారు జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుని సన్నిధిలో గడపడం తక్కువ, మైకులు పట్టుకుని మాట్లాడటం ఎక్కువ. గమనించాలి ఈ విషయం. చాలామందికి నిలబడి చెప్పాలి అని చాలామందికి ఉంటుంది, మంచిదే. కానీ నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనలో వాక్యం పట్టుకుని ఎంతవరకు గోజాడుచున్నావో? అమాలీకులు దుష్ట శక్తులను ఎదిరించాలి అంటే, ఆత్మీయ పోరాటంలో జయము రావాలి అంటే మరి దేవుని సన్నిధిలో కనిపెట్టటము అనే విషయం. వారి నాయకులు పరిచర్య విషయంలో వారు వెళుతున్నారు, పాలులోకి వస్తున్నారు మోషే. అయితే ఇతడు ఏమాత్రము నిర్లక్ష్యం వహించేవాడు కాదు. ఇతని దగ్గర ఉన్న గుణం ప్రార్థన విషయంలో, కనిపెట్టే విషయంలో, దేవుని సన్నిధిలో నిలకడగా ఉండే విషయంలో ఏమాత్రమును అతడు యవ్వన ప్రాయములో ఉన్నప్పటికీ అతనుకున్న యవ్వనేచ్ఛలను జయించటానికి, వాటికి ఏమాత్రము తావివ్వకుండా అతడు దేవుని సన్నిధిలోనే గడిపాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక గొప్ప లక్షణం. ఇటువంటి లక్షణాలు మరి పరిచారకులకు యెహోషువ ఒక మాదిరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మరి సంఘంలో ఉన్నవారు కూడా దేవుని సన్నిధిలో ఎంతవరకు గడుపుతున్నారు? ప్రార్థనలో ఎంతవరకు గడుపుతున్నారు? కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎంతమంది గడుపుతున్నారు? వాళ్ళకున్న బాధలు, ఇబ్బందులను బట్టి ఎంతవరకు యవ్వనస్తులు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు? మీ పిల్లలను దేవుని సన్నిధిలో గడపటం అనేది అలవాటు చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది నేర్పించాలి. యెహోషువ కొరకు వాక్యము చెప్తూ ఉంది, యవ్వనస్తుడు అతడు పాలు వెలుపలికి వెళ్ళలేదంట. బయట ఇష్టానుసారంగా తిరగటం అనేది యెహోషువకి అలవాటు లేదు. అద్దు మీరు ప్రవర్తించటము, మనసుకు వచ్చినట్టుగా ప్రవర్తించటము అనే విషయాలు యెహోషువకు దూరంగా ఉన్నవి. కారణం ఏంటి? అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. మరొక గుణ లక్షణాన్ని కూడా మనము చూద్దాం వాక్య భాగంలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచన భాగంలో దేవుడు యెహోషువని ఆత్మతో నింపారు. యెహోషువని దేవుడు ఆత్మతో నింపారు. కానీ ఆత్మతో నింపిన దేవుడు అంటున్నాడు, మోషే నీవు యెహోషువను చేతులుంచి ప్రార్థన చేసి అతనుకు జ్ఞానాత్మలతో అతను నింపాలి.
చూడండి, ఒక దైవజనుడు పరిచారకుడుగా ఉన్న యెహోషువను అతడు అభిషేకించాలి. అతని పరిచర్య విషయంలో నాయకత్వం వహించిన మోషే అతని కొరకు ప్రార్థన చేయాలి చేతులు వేసి. దేవుడు నన్ను అభిషేకించాడు కదా, మరి లోకంలో మరి దైవజనుడుగా నాయకుడుగా ఉన్న మోషేతో దేవుడు ఎందుకు చెప్తున్నాడు, నీవు కూడా అతన్ని అభిషేకించు. చూడండి, ఈ వాక్య భాగంలో గమనించవలసిన విషయం ఏంటంటే, అతడు ఆత్మతోనే నింపబడి ఉన్నాడు, కానీ దైవజనుడు కూడా తనకు కలిగిన ఆత్మలో మరి యెహోషువ కూడా పాలిచ్చుటకు దైవజనుడు మోషే కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాక్య భాగంలో దేవునికి స్తోత్రం. అతడు జ్ఞానాత్మపూరుడట. అర్థమవుతుందా? జ్ఞానాత్మపూరుడు అంటే పరిచర్యలో ప్రజలు ఎదుట, లోకులు ఎదుట, నాయకులు ఎదుట, అధికారులు ఎదుట, దేవునికి వ్యతిరేకంగా ఉన్న రాజులు ఎదుట, ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుట మాట్లాడాలి, నిలవబడాలి అంటే అతనికి దేవుని ఆత్మీయ జ్ఞానము అవసరం. అట్టి ఆత్మతో ఈ యవ్వనస్తుడు నింపబడ్డాడు. అంతేకాదు, మోషే కూడా ఇతని మీద చేతులుంచి అతన్ని ఆజ్ఞేట్ చేశాడు, ప్రతిష్ఠ చేశాడు. పరిచర్య కొరకు మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించుటకు ఒక సామర్థ్యము కలిగిన దైవ సేవకుడు కావాలి. ప్రజలను నడిపించడానికి ఒక సామర్థ్యమైన వాడు కావాలి. ఆ సామర్థ్యత యెహోషువకు ఉంది. దేవునికి స్తోత్రం. గొప్ప లక్షణము మరొకటి ఏమిటంటే జ్ఞానాత్మ పూర్ణైన వాడు. జ్ఞానాత్మ పూర్ణైన వాడు. ఈ లేఖనాలు ఒకటొకటి మనము గమనించి ఆ సద్గుణాలు, అతనికున్న గుణాలను వాక్య భాగంలో చూస్తున్న సమయంలో వింటున్నవారు ఈ మాటలు వింటున్నవారు నీ హృదయాలలో మరి ఎటువంటి తలంపులు ప్రభు ప్రేరేపిస్తున్నారు, ఎటువంటి ఆలోచన ప్రభు నీకిస్తున్నారు. దైవజనుడు మాట్లాడుతున్న సమయంలో వింటున్న నీ జీవితంలో ఎటువంటి ప్రేరేపణ నీకు కలుగజేస్తున్నాడు. మన ఆత్మతో యెహోషువ నింపబడ్డాడు. అట్టి ఆత్మ పరిచర్య చేసేవారి జీవితంలో దేవుడు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ పరిచర్యలో ఆదరించడానికి, బలపరచడానికి, జ్ఞానముతో నింపబడడానికి, అనేకమైన భయాలను తొలగించటానికి, దేవుడు నిన్ను ధైర్యపరచడానికి. స్తోత్రం. వెనకడుగు వేయటానికి కాదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచన భాగాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి నీవు బాగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. స్తోత్రం. మరొక వచన భాగాన్ని కూడా మనము చూద్దాం. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథము 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని జ్ఞానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. హల్లెలూయా. ఇది ఒక హెచ్చరికతో కూడిన మాట. ఇది ఒక హెచ్చరిక యెహోషువకు. చూడండి, ఏమిటి ఆ హెచ్చరిక అంటే, ధర్మశాస్త్రము ఎప్పుడు కూడా నువ్వు చదువుతూ ఉండాలి, వాక్యము చదువుతూ ఉండాలి, వాక్యము ధ్యానిస్తూ ఉండాలి, అవి బోధించడానికి నువ్వు సంసిద్ధుడు అయి ఉండాలి, ఆత్మలో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతేకాదు, ఈ బోధించే విషయంలో బోధించటం అనేదే కాకుండా ఈ ఒక్క నియమము క్రమములో నుండి తప్పిపోకూడదు.
తప్పిపోకూడదు. వాక్యం ధ్యానించాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. నువ్వేదైతే బోధిస్తున్నావో ఆ బోధలో నిలిచి ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోవటానికి వీల్లేదు. ఇది పరిచర్య చేసేవారికి ఇది ఒక హెచ్చరిక. దేవుడు యెహోషువను హెచ్చరిస్తున్నాడు. చూడండి, ఆదరించే మాటలే కాక, బలపరిచే మాటలే కాక ఒక హెచ్చరిక కూడా ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం. సాధారణంగా మరి చాలామంది ఎక్కువ దేన్ని ఇష్టపడతారంటే ఆదరణ వాక్యాలు ఇష్టపడతారు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఏ స్థితిలో ఉన్నా సరే వాక్యం నన్ను ఆదరించాలి, నేను అలాగే ఉంటాను, నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు ఇష్టమైనట్టే ఉంటాను, కానీ నా పద్ధతి ఏం మార్చుకోను, నేను ఇలాగ ఉంటాను, కానీ దేవుడు నన్ను ఆదరించాలి, దేవుడు నన్ను బలపరచాలి అనే ఆలోచనతో ఉంటారు. ఈ వాక్య భాగాన్ని మీరు బాగా గమనిస్తే, గ్రహిస్తే ఇది ఒక హెచ్చరిక. ఇది తప్పిపోకూడదని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ధ్యానించాలి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దానిలో నిలకడగా నిలబడి ఉండాలి, నిలకడగా నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, మరి హెచ్చరికను స్వీకరిస్తావా? హెచ్చరికను స్వీకరించడానికి మనసుందా? గద్దింపును స్వీకరించడానికి మనసుందా? గమనించాలి. ఈరోజు చాలామంది హెచ్చరిక గద్దింపుకు చాలా దూరం ఉంటున్నారు. హెచ్చరిస్తే గద్దిస్తే సంఘంలో పరిచర్య చేసేవారు వాళ్ళు హెచ్చరించి గద్దించి వాళ్ళ లోపాలు సరి చేసుకోవడానికి దైవజనుడు మాట్లాడుతుంటే అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది సరైన ఆత్మ లేని వారు ఏం చేస్తారంటే వారు సంఘంలో చేసే పరిచర్య మానేస్తారు, కోపమించుకుంటారు. వారు కోపం వచ్చేస్తుంది. కారణం ఏంటి? వినయము కలిగే జ్ఞానము లేక. కానీ వాక్య భాగంలో చూస్తుంటే హెచ్చరికను కూడా యెహోషువ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు హెచ్చరికను కూడా అతడు వినయము కలిగిన మనసుతో తీసుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక లక్షణాన్ని కూడా మనము చూద్దాము. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతనిని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతనిని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మోషే ఈ వచన భాగంలో మోషే యాజకులు ఎదుట, ఇశ్రాయేలు పెద్దల ఎదుట మోషే యెహోషువను తీసుకొచ్చి ప్రజలందరి ఎదుట ఇతడు ఒక సామర్థ్యత కలిగిన వాడు, వినయము కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, ఆత్మీయ జ్ఞానము కలిగిన వాడు. అంతేకాదు అమాలీకులతో ఆత్మీయ పోరాటము చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నవాడు. ఇశ్రాయేలు సమాజంలో మోషే తరువాత ఒక నాయకుడుగా దేవుడితన్ని నిర్ణయించటము, ఆ విషయాన్ని మోషే ప్రజల ఎదుట తీసుకొచ్చి ప్రజల ఎదుట మాట్లాడటమే కాకుండా ప్రజల ఎదుట కూడా అతడు ప్రజల ఎదుట చేతులుంచాడు. అక్కడ యాజకులు ఉన్నారు, యెహోషువ కంటే పెద్దవారు ఉన్నారు, అనుభవైన వారు ఉన్నారు. ఇశ్రాయేలు మధ్యలో మరి పరిచర్య విషయాలు తెలిసిన వారు ఉన్నారు. మోషే నాయకత్వంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు
చేశారు. అవన్నీ కూడా మోషే ద్వారానే చేశారు. ఈ విషయాలన్నీ కూడా కళ్ళారా చూచి మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడని, దేవుని మాటే మోషే మాట, మోషే మాటే దేవుని మాట అని ఎరిగిన పెద్దలు అనేకులు ఇశ్రాయేలులో ఉన్నారు. చాలా అనుభవపూర్వకమైన పరిస్థితులను వారు చూచిన వారై ఉన్నారు. ఇటువంటి వారు ఎదుట మోషే యెహోషువను తీసుకొచ్చి అక్కడ చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఇది ఒక సామర్థ్యము కలిగిన పరిచారకుడికి చెందవలసిన ఘనత, ఆ బాధ్యత, ఆ పరిస్థితులు అవన్నీ కూడా ఆ సామర్థ్యము కలిగిన వ్యక్తి అని పరిచారకుని అందరికీ పరిచర్య చేస్తున్నాడు దైవజనుడు. యెహోషువ ఒక్కడే పరిచయం చేసుకోలేదు అందరినీ. కారణం ఏంటి? దైవజనుడు మోషే పరిచర్య ఈ పరిచారకుని అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? మోషే చేతి కింద ఇతడు తర్ఫీదు పొందాడు, ఆత్మను పొందాడు, శక్తిని పొందాడు, బలమును పొందాడు. పరిచర్యలు అనేకమైన మెలకువలు ఎరిగిన వాడు ఇతడు. దేవునికి స్తోత్రం. వాక్యంలో చూస్తే యెహోషువకు అతడికి ఇచ్చిన దేవుని పరిచర్యను బట్టి, అతడికి ఇచ్చిన ఆత్మీయ జ్ఞానమును బట్టి మోషేకు లోబడినట్లుగానే యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజలు లోబడ్డారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే, పరిచర్యలో మరి సంఘములో పరిచారకుణ్ణి, దైవ సేవకులని గమనించేవారు, వారి మీద ఉన్న అభిషేకము, వారి మీద ఉన్న ఆత్మ, వారి మీద ఉన్న ఆత్మీయ బలము, వారి మీద ఉన్న ప్రవచన ఆత్మ, ఈ విషయాలన్నీ కూడా సంఘములో అనుభవనీయులు గమనించేవారు, గ్రహించేవారు ఉండాలి, ఉన్నారు కూడా. అటువంటి వారు దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తారు, పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. అంచెలంచెలుగా పరిచర్య అభివృద్ధి చెందాలి అని వారి ధనము, వారి సమయము, వారి కష్టము, వారి శ్రమ ఇదంతా కూడా పరిచర్యలో ఒక పాలి భాగస్థులుగా ఉండి వారు చాలా ఆనందాన్ని అనుభవిస్తారు అది చేసుకుంటూ. ఇశ్రాయేలు పెద్దలు కూడా ఎంతో ఆనందించారు. ఆ 27వ అధ్యాయంలో ఆ చదువుతున్న ఆ సమయంలో 17వ వచనం కూడా మరి చదవండి ఒక మాట. 17వ వచనం, వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. గమనించాలి, చూడండి. ఇశ్రాయేలుకు మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఎటువంటి వాడట? ఎవరు పడితే అటువంటి వారు కాదండి. దేవుడు ముందుగానే నిర్ణయించాడు, మోషే నీ పరిచర్య ముగించబడింది, ఎదిగో నీ వంటి భారము బాధ్యత కలిగిన వాడు నూను కుమారుడైన యెహోషువ ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 17వ వచనంలో ఆ మాట గమనించాలి. ప్రతి పరిచర్య చేసే ప్రతి ఒక్క వ్యక్తి నీకు ఆ సామర్థ్యత ఉండాలి. ఏ సామర్థ్యత? టాలెంట్లు కాదు, తెలివితేటలు కాదు, బుద్ధి జ్ఞానములు కాదు. దేవునికి స్తోత్రం. దైవ ఆత్మ జ్ఞానము కావాలి, అది సామర్థ్యత. సాతాను ఇప్పుడు ఎంతో విజృంభించి ఈ రోజున పరిచర్యను, దేవుని పనిని ఎంతో పాడు చేస్తూ ఉన్నాడు. పాడు చేసేవారు అనేకులు ఉన్నారు. వారిని వెన్నుకొని సాతాను దేవుని పరిచర్యను, సంఘాలను కూలగొడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున పరిచారకులు, బలము కలిగిన వారు, సామర్థ్యము కలిగిన వారు మరి సంఘాల్లో ఉంటే వారు ఆ సంఘాలు అభివృద్ధి చేయటానికి, ఆ సంఘములో ఆత్మల కొరకు తమకంటూ ఎంతో ఇచ్చిన భారాన్ని వారు భరిస్తూ
వారు కష్టపడుతూ, వారు కష్టాలు అనుభవిస్తూ, వారు నష్టాలు అనుభవిస్తూ, వారు అనారోగ్యం అనుభవిస్తూ ఆయనను ప్రభువుకి నమ్మకంగా ఉంటారు. ప్రభువుకి నమ్మకంగా ఉంటారు. ఇది సామర్థ్యత కదా. నీవు కష్టాల్లో ఉండి, బాధల్లో ఉండి, దుఃఖంలో ఉండి, రోగములో ఉండి ప్రభు కొరకు నిలబడటం, ఇది కాదా సామర్థ్యత? యెహోషువకు అటువంటి సామర్థ్యత దేవుడిచ్చాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవన్నీ కూడా యెహోషువలో ఇంకా చాలా సద్గుణాలు ఉన్నవి. ఆఖరిగా నేను 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభు అయిన నీ జీవితంలో ఇట్టి అనుభవాలు ఉండాలని, విశ్వాస జీవితంలో యెహోషువకున్న విశ్వాసము, యెహోషువకున్న భారము, యెహోషువకున్న ఆత్మ, యెహోషువకున్న మరి సామర్థ్యత, ఇటువంటి లక్షణాలు ప్రతి విశ్వాసులోనూ, సంఘంలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తిలోనూ. కొన్ని సందర్భాల్లో పరిచర్య చేస్తున్న సమయంలో నీకు రావాల్సిన ఘనత, పేరు రాకపోవచ్చు, కానీ ప్రభు దృష్టిలో నువ్వు ఉంటావు. స్తోత్రం. ప్రభు దృష్టిలో నువ్వు ఉంటావు. సంఘంలో అలా పరిచర్య చేయాలి. ఒక రోజున ప్రభువే మాట్లాడతాడు దైవజనుడితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేతో మాట్లాడాడు, యెహోషువ కొరకు మాట్లాడాడు. మోషే, ఇదిగో నూను కుమారుడు, అతడు పరిపూర్ణమైన ఆత్మ కలిగిన వాడు. నీవు చేతులుంచి అతని మీద ప్రార్థన చెయ్యాలి. నీ తర్వాత అతను నిలబెట్టాలి. సంఘంలో పరిచర్య చేసేవారి కొరకు దేవుడు చూస్తూ ఉంటాడు. వారి భారము, వారి యథార్థత, వారి దీన మనస్సు, వారి త్యాగము, వారి కష్టము, ఇదంతా కూడా దేవుడు చూసేవాడు. చూసి దైవజనుడితో మాట్లాడతాడు. మాట్లాడి, ఇదిగో వారిని ప్రతిష్ఠ చేయి, వారిని అభిషేకించు, పరిచర్య కొరకు, సేవ కొరకు వారిని నిలబెట్టు. దేవుడే చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఖ్యాకాండంలో 27వ అధ్యాయంలో 17, 18, 15 నుంచి 16 నుంచి ఆ వచనాలు చదువుతున్న సమయంలో పరిచర్య ఎంత గొప్పదో, ఎంత భారమైందో, ఎంత సామర్థ్యత కలిగిందో, ప్రజలకు ఎటువంటి వారు కావాలో దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని దృష్టిలో ఎవరున్నారో వారిని నిర్ణయిస్తాడు. దైవజనులతో మాట్లాడతాడు, నాయకులతో మాట్లాడతాడు, అటువంటి వారు నిలబెడతాడు. ఒక రోజు ఉన్నతమైన పరిచర్యకు యెహోషువ వలె నిన్ను కూడా ఆయన నిలబెడతాడు. ఎప్పుడు కూడా వేసారిపోవద్దు, విసిగిపోవద్దు, అలసిపోవద్దు, వెనకడుగు వేయొద్దు. నీ శ్రమ, నీ కష్టము, నీ భారము అంతా చూచేవాడు ప్రభు ఉన్నాడు. ధైర్యముగా ఉండి ముందుకు మనం వెళ్ళాలి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మరి ఈ సమయంలో యెహోషువతో మీరు ముఖాముఖిగా మాట్లాడారు తండ్రి. అదేవిధంగా పరిచర్యలో ఉన్న వారితో మీరు మాట్లాడగలరు, పరిచర్యను బలపరచగలరు, దీవించగలరు. పరిచర్య చేసేవారిని నాయన నిలబెట్టగలరు. వారి కృంగుదల, వారి కష్టము, వారి కలిగిన నష్టము, వారి కలిగిన అవమానము అన్నీ మీరు చూచేవారు నాయన. మీకు స్తోత్రములు. ఒక రోజున దైవజనులతో మాట్లాడి నాయన వారిని మీరు నిలవబెట్టగలరు నాయన. లేఖనాలు ఆధారము చేసుకుని పరిచర్యలో ముందుకు వెళ్ళే వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అనేక ఆత్మలు సంపాదకునిగా నాయన మీ ఎదుట నిలబెట్టమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.